హలో ఫుడీస్, వెల్కమ్ టు సబ్లైమ్ స్టూడియోస్ ఇన్ అసోసియేషన్ విత్ ఆహా ఏమి రుచి. ఈరోజు ఎక్కడికి వచ్చేసామో తెలుసా? వండర్లెస్ బేకర్స్. ఈ వండర్లెస్ బేకర్స్ అనేది ఒక బేకరీ అండ్ కేక్ షాప్ అనమాట. దీని స్పెషాలిటీ వచ్చేసి కేక్స్ కస్టమైజ్ చేస్తారు. లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర, కేక్స్ కలెక్షన్. సో మనకు కావాల్సిన విధంగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. దీని క్యాప్షన్ వచ్చేసి ద ప్లేస్ వేర్ ఆల్ ద మ్యాజిక్ హ్యాపెన్స్ అంట. నాకైతే చాలా నచ్చింది క్యాప్షన్. నేనైతే ఫస్ట్ మెనూ చూడాలి, చూసిన తర్వాత ఆర్డర్ చేసుకొని మళ్ళీ నేను మీకు రివ్యూ ఇస్తాను.
సో గైస్, ఈరోజు నేను చాలా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేస్తున్నా వండర్లెస్ బేక్స్లో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అన్నీ రెగ్యులర్గా తినేవే కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి చీజ్ బ్రోకలీ ఆర్డర్ చేసుకున్నాను. చీజ్ బ్రోకలీ అంటే తెలుసు కదా, బ్రోకలీ దీంట్లో ఏవేవో ఉన్నాయి అంటే హెల్త్కి మంచివి, హర్బ్స్ అలాగే వెల్లుల్లి అన్నీ వేశారు. దాంతోపాటు ఫుల్గా చీజ్ వేసారనమాట. చూస్తుంటేనే చాలా బాగుంది. బ్రోకలీ చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్గా అయితే నేను బయట ఎప్పుడు బ్రోకలీ తినలేదు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. కానీ ఈరోజు ట్రై చేద్దాం అనుకున్నా, ఎందుకంటే బయట మంచిగా చేస్తారు కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నా. ఎలా ఉందో చూస్తా. మై గాడ్, చీజ్ బ్రోకలీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ పచ్చి స్మెల్ అనేది అసలు రావట్లేదు. అంటే ఇది వెజ్జీ కాబట్టి పచ్చిగా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను నేను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఫుల్గా చీజ్ ఉంది, చీజ్తో పాటు బ్రోకలీ ఉంది. అసలు పచ్చి స్మెల్ లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. దీంతో పాటు నేను బ్లూ లైమ్ ఆర్డర్ చేసుకున్నాను. దీంట్లో 2-3 ఫ్లేవర్స్ ఉంటాయంట. సో ఇది తాగే ముందు మిక్స్ చేసుకొని తాగమని చెప్పారు. దీంట్లో చెర్రీ కూడా ఉంది. ఇలా మిక్స్ చేసుకొని తాగాలి. ఆహా, చాలా అంటే చాలా బాగుంది. దీంతో పాటు అది తాగుతూ ఈ ప్లేస్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఈరోజు చాలా అంటే చాలా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేస్తున్నాను. ఇంకా ఆర్డర్ ఇచ్చాను, మిగతా ఆర్డర్స్ రావాలి, వెయిట్ చేస్తున్నా. నేను నేమ్ డిఫరెంట్గా ఉందని ఫోకాసియో ఇటాలియన్ బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నాను. అంటే ఇది ఒక శాండ్విచ్. చూసారు కదా, దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు, మనకి చికెన్ అండ్ చీజ్, ఓకే, చాలా హర్బ్స్ యాడ్ చేశారు, ఆలివ్స్ ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నిజంగా నేమ్ డిఫరెంట్గా ఉందని ఆర్డర్ చేసుకున్నాను. సో టేస్ట్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
వావ్, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, అన్నీ ఉన్నాయి, ఆలివ్స్ కానీ ఓకే హర్బ్స్. నాకు తెలిసి చాలా ఇందాక తిన్న ఫుడ్ మాంసా ఆర్డర్ చేసింది, ఇది నాకు తెలిసి చాలా హెల్తీగా అనిపిస్తుంది. దీంతోపాటు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. నైస్. సో నేను దీంతో స్ట్రాబెరీ బేసిల్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఒక మొయిటో. వావ్, సీరియస్లీ చాలా బాగుంది. ఈ రెండు కాంబినేషన్ నాకు తెలిసి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ రెండు డిషెస్. సో నెక్స్ట్ నేను ఆర్డర్ చేసింది ఫ్రెష్ గార్డెన్ ప్యారడైజ్ పిజ్జా అంట. సో నిజంగా చూడడానికి ప్యారడైజ్ లాగానే ఉంది ఆ టాపింగ్ అంతా కూడా. దీంట్లో మనం చూసినట్లయితే మష్రూమ్, ఆలివ్స్, టొమాటో, చీజ్, థిన్ క్రస్ట్. వావ్, లాస్ట్ ఫ్యూ ప్లేసెస్ నుంచి అన్ని పిజ్జాస్ ఆర్డర్ చేస్తున్నాను, ఎక్కడ ఏది బాగుంటుంది అని చెప్పి. ఇది కూడా చాలా బాగుంది థిన్ క్రస్ట్లో. సో నాకు తెలిసి ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వావ్, చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా మస్ట్ ట్రై. సో నా నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి చిల్లీ గార్లిక్ కాంబో నూడిల్స్. ఈ నూడిల్స్ ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను అంటే డిఫరెంట్గా ఉంది నేమ్, వాళ్ళని అడిగితే చెప్పారనమాట. ఈ నూడిల్స్ కూడా చూసారా చాలా డిఫరెంట్గా, బయట మన నూడిల్స్ తిన్నప్పుడు చాలా లావుగా ఉంటాయి, కానీ ఇవి చాలా సన్నగా తినడానికి ఈజీగా ఉంటాయి. అందులో మనం చికెన్ ఫేవరెట్స్ కదా, దీంతో పాటు చిల్లీ అనేసరికి నాకు ఇష్టం అని తెలుసు మీ అందరికీ. సో చిల్లీ కాంబోలో ఉంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఇది ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని మొత్తం చూస్తే మీరు ఫుల్ చికెన్ ఇచ్చారు, దీంతోపాటు ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి, ఇంకా హర్బ్స్, ఆనియన్వి, స్ట్రింగ్స్ అవి ఇవి అన్నీ యాడ్ చేశారు. చాలా బాగుండేటట్టుంది, చూస్తుంటేనే టేస్ట్ చేసి చెప్తా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, మరీ అంత స్పైసీగా ఏమి అనిపించట్లేదు. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే వాళ్ళు మనకి ఇక్కడ రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ అన్నీ ఇచ్చారు. అవన్నీ యాడ్ చేసుకొని తినొచ్చు. నాకు మాట్లాడుతుంటే మాటలు కూడా తడబడుతున్నాయి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. నాకు ఇష్టం అంటే నచ్చింది అనమాట. నూడిల్స్ ఎక్కువ తిన్ను, కానీ ఇది డిఫరెంట్గా ఉందని ఆర్డర్ ఇచ్చాను. చాలా టేస్టీగా అనిపించింది, నాకైతే నచ్చింది. సో నా ఫైనల్ ఐటెం వచ్చేసింది ఇది న్యూయార్క్ ఎగ్లెస్ చీజ్ కేక్ అంట. చాలా బాగుంది. ఫస్ట్ రాగానే నా కన్ను దీని మీద పడింది, వెళ్ళేలోపు ఎలాగైనా తినాలి అనుకున్నాను. సో ఫుడ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఫైనల్గా ఫైనల్ టచ్ ఇస్తున్నాను అనమాట. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. 100% బాగుంటుంది అనే అనిపిస్తుంది. మీరు నమ్మరు, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. ఇదంతా చీజ్ అనుకుంటా, చాలా చాలా టేస్టీగా ఉంది. కోవా తిన్నట్టు మొత్తం నోట్లో మెల్ట్ అయిపోయింది నోట్లో పెట్టుకోగానే. చాలా 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 బాగుంది. సో ఇప్పుడు మనతో పాటు వండర్లస్ట్ బేక్స్ ఓనర్ ఉన్నారు, మలిక్. సో మాట్లాడదాం, అసలు వండర్లస్ట్ వెనుకున్న ప్రాసెస్ ఏంటి, ఏం జరిగింది, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఇది అసలు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పి అడిగి తెలుసుకుందాం. హాయ్. Hello. How are you doing? Hello everyone. Yeah, I'm doing fine. So I'll give you a brief history about this brand. We started this brand in the year of 2019 as a cloud bakery. So where we used to just have a small kitchen where we used to only make cakes, and we used to take orders online through our website.
our social media platforms, our WhatsApp, and we used to get it delivered to our customers' doorstep. We did that for 2 years till 2021, and we got some amazing response. We have got some amazing reviews from our customers. Then we thought, why to limit ourselves only to cakes? That is when we thought, let's explore more. Let's get into the cafe field, probably where we'll be able to serve some good coffee along with our desserts and our cakes. And not just that, we'll be able to serve some food also. That is when the idea of Wanderlust Cafe came into the picture. Okay. So it's been almost 1.5 months. We are here in Manikonda. We have started this small cafe on a 3,000 square feet property, where we have got a bakery, a small cafe, and a dine-in section all under one roof. As the name suggests, Wanderlust, which means a desire to travel. Our interpretation of this name is to bring different food and dessert culture from around the world under one roof. That is what we. That is why, and as you can see, our logo is a moon. With that, we want to represent that we want to give our customers an out of this world experience. That is how the logo and the name came into the picture. Now coming to this particular outlet, as you enter, as you come, as you have seen in the video, as you enter, we have got a small bakery section where we serve very traditional products also, like puffs, different kind of puffs. We have got some Hyderabadi originated cookies like Usmania. And then we have given an English touch to it as well, where we serve croissants, where we serve salads and different kind of pies. Let's say banana pie, apple pie. So we've taken some English culture also into the picture. And then moving forward, we have a small bar section where we serve different types of coffees and mocktails. And then for going further, we have a small section, dine-in section, about capacity of 50 people. And where we serve full-fledged continental, Chinese and Greek food. Okay. That's all about the cafe. We have started this. This was actually my own dream for 4 years now. I come from a family of bakers, and my family is into this business for lots and lots of years. But this is my own project, and I started this in the year, as I mentioned earlier, I started this in the year of 2019. That's pretty much about about this outlet. Yes, mentioning one more important thing. All the machineries that we have got here are the imported ones, the best in the business, and we have given focus not just to our quality but our service also. We have got people coming in from different backgrounds. Our chefs, our head chef is from Kolkata, our Chinese chef is from Chinese food chef is from Orissa. We have got our dessert chef from Jharkhand and UP. So you can say we have got a small mini India over here that we have created. So yes, we've tried to include a lot of variety. We have tried to include a lot of best in class technology, and that is how we have come up with this idea to serve the best whatever we can to our customers, keeping in mind the quality as well as the service at the same time. Thank you. Very nice, very Thank you nice. so much. I've tasted so many food, so many different kinds of food here after Alright. coming here. All right. What's the secret of the taste? So there's one secret. Usually people won't spill out their secrets, Yeah. but I'll be very open about it. Definitely we use the best in class raw materials, whatever we can. For let's say just a small example of mozzarella cheese. The cheese that we use is imported directly from Italy. We have got a Very vendor nice. over here in Manikonda itself who gets it imported for us. Okay. And the best and the secret ingredient that we add to our that is one ingredient that we add to almost all the things we serve over here is lots and lots of love. Very nice. So yeah. So whatever we make, we try to give our best in it, not just skill wise, but also our intention to make our customer happy. If you can see, I don't know if it is mentioned in the video, but we have got a separate section over here where we want every customer of ours to ring a bell notifying that he is happy and satisfied with our food before he or she leaves. Very nice. So yeah, love. Don't try to replicate it. What about the cakes, customized cakes? Yes. And what about the prices? Sure. So we have, since we are very new over here, we have tried to keep our prices very reasonable. We want our customers to try it out. Be it, we don't believe in classifying our customers into different categories. We want every person stepping into our outlet to buy something at a very reasonable cost. Yeah. So as I told you, we come from a background of a cloud bakery where we used to customize cakes and we specialize in that.
So our cakes would range somewhere. We have a cake which we would sell for, let's say, 600 rupees per kg as a very basic flavor, vanilla and pineapple. And we also have a cake of Belgium chocolate which we serve for 2000 rupees per kg. So we've got cakes on all the varieties. And when it comes to customization, usually in market for a customizing fondant cake, you would see rates like 1800, 1600 per kg. Our cake starts from 1200 per kg for customized also. We believe that we can replicate or we can create a theme of our own, whatever the customer. We personally give time to them. We sit with the customer. We try to understand their need rather than just showing them 10 different pictures. And then creating a design of our own out of it, showing it to customer, getting their 100% satisfaction. Only then we go and customize it. That is our way of taking a customization cake. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో చూసారు కదా, నేనైతే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ. ఫుడ్ అంటే నార్మల్గా కేక్స్ ఒకటే కాకుండా దీంతో పాటు చాలా డిఫరెంట్ ఐటమ్స్ నేను టేస్ట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ రీజనబుల్గా ఉంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. కేక్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరికన్నా కస్టమైజ్ చేసుకున్న కేక్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మీ మైండ్లోకి రావాల్సింది వండర్లెస్ బేక్స్. సో తప్పకుండా ఈ దరిదాపుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం లేట్ చేయొద్దు, ఎందుకంటే అంత మంచిగా ఉంది. చాలా మంచి యాంబియన్స్ ఉంది, చాలా ప్లెజెంట్ వాతావరణం ఇదంతా. సో తప్పకుండా వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ని ఇక్కడ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద ఫుడ్ ఐ ఎయిట్ హియర్ అండ్ ఐఎమ్ ఎ హ్యాపీ కస్టమర్. సో ఇలానే నా వీడియోస్ కూడా మీకు నచ్చితే మీకు సబ్స్క్రైబ్ పక్కన ఇలానే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ కొట్టడం మర్చిపోవద్దు. అది కొట్టారంటే కనుక మీకు నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఈరోజు బ్లాగ్. మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.